హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా తింటే సూపర్ ఉంటుంది. ముందుగా మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పన్నీర్ని 200 గ్రామ్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఆ మిశ్రమంలోకి పన్నీర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ పన్నీర్కి మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ ముందుగానే నేను ఆనియన్ అండ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసి దాన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ దీనిలో కొంచెం కరివేపాకు అండ్ కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా మనం పన్నీర్ పీసెస్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. దీన్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా జస్ట్ 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా టమాటో ఆనియన్ని ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి స్పైసెస్ యాడ్ చేయాలి. 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 3 లవంగాలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటూ దీనిలోకి మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన టమాటో ఆనియన్ పేస్ట్ని ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల కింద మాడకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం కరివేపాకు అండ్ కస్తూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అలానే దీనిలోకి 2 to 3 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు. అలానే ఆయిల్ కూడా పైన తేలాడుతూ ఉంటుంది. అప్పుడు మనం ముందుగా ఇక్కడ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్లోగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అవుతుంది. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. గ్రేవీ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నా. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చిందో. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ మనం ముందుగానే కొత్తిమీరని కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసుకొని దీన్ని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉందో.
చూడండి ఫ్రెండ్స్, కర్రీ టెక్స్చర్ అనేది ఏ విధంగా వచ్చిందో గ్రేవీ. సో పన్నీర్ కర్రీని ఈ విధంగా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం రైస్ ఆర్ చపాతీ పులావ్లోకి సర్వ్ చేసుకోవడమే.